నమస్తే అండి. నమస్తే. వైజాగ్‌లో రాహుల్ సిప్లిగంజ్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. మనం గతంలో మాట్లాడాం ఈ విషయం గురించి. అయితే ఇప్పుడు మొన్నటి వరకు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఫ్రెండ్ అన్నారు. ఇప్పుడు బావమరిది అంటున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక అమ్మాయిని వేధించారన్నప్పుడు ఇంట్లో తెలిస్తే వైఫ్ ఏమనుకుంటారా అని ఫస్ట్ నేను అదే అనుకున్నా. వీళ్ళ వైఫ్ ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు? అసలు ఏం జరుగుతది? వీళ్ళకి ఏమాత్రం భయం ఉండట్లేదా? బట్ ఈ వ్యవహారంలో వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆమె కూడా కాస్త దుర్భాషలాడారు. "నువ్వు చచ్చిపో" అన్నారు. "నరికేస్తామని బెదిరించారంటూ" సదరు బాధితురాలు ఈరోజు తన వాంగ్మూలంలో చెప్పారు. ఏమంటారు? ఇది చాలా బాధాకరమైన విషయం. హ్మ్. ఒక మహిళ ఇంకొక సాటి మహిళని కనీసం ఒక సిస్టర్‌హుడ్ ఫీలింగ్ కూడా లేకుండా, అంటే ఒక సోదర భావం కూడా లేకుండా వరసలు ఏమన్నా కానివ్వండి, ఇలా మాట్లాడటము, ఇలా చేయడము అనేది రాహుల్ సిప్లిగంజ్ భార్యని నేను తప్పుపట్టాలనుకుంటున్నా మొదటగా. ఇకపోతే అసలు రాహుల్ సిప్లిగంజ్ భార్యని అనే కంటే ముందు ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి అనేవాడు ఉన్నాడో, ఈ రాహుల్ రెడ్డి అనేవాడు ఇంతమందికి పెత్తనం ఇచ్చాడు అంటే వాడెంత పనికిమాలినోడో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అది వాళ్ళ ఇద్దరు ప్రేమికులకు సంబంధించిన ఇష్యూ. వాళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రాహుల్ రెడ్డి చెప్పాడు. కొన్ని జరిగిపోయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఇంకా పెళ్ళి అక్కర్లేదు అనిపించింది రాహుల్ రెడ్డికి. ఇక మీరు ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఫిల్ చేసుకోండి. అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోను అంటే గనక, అంటే వీళ్ళ ప్రయాణం పెళ్లి ప్రాతిపదికగా జరిగితే గనక, దానికి సంబంధించిన రుజువులు సాక్ష్యాలు ఉంటే గనక ఆ సదరు వ్యక్తి, మగ వ్యక్తి ఖచ్చితంగా, ఆడ వ్యక్తి అయినా సరే, మగ వ్యక్తి అయినా ఆడ వ్యక్తి అయినా ఎవరైనా సరే, అది మీరు ఒక నమ్మకాన్ని వమ్ము చేసినట్టు, మోసం చేసినట్టు, నమ్మక ద్రోహం అంటారు దీన్ని. మరి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు చట్ట ప్రకారం నేరస్తులు. ఇప్పుడు ఈ రాహుల్ రెడ్డి అనే అతను ఈమెని ప్రేమలోకి దించాడు. దించిన తర్వాత ఇవాళ లివిన్లోకి వెళ్ళిపోతున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకోగానే. ఒకప్పుడు ఏదైనా పెళ్లి తర్వాతే అన్నవి కాస్త పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి ఇప్పుడు. సరే, ఇలాంటప్పుడు సరే వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఒకవేళ పెళ్ళి కాకుండా, పెళ్ళి అనే మాట లేకుండా వాళ్ళు కలిసి ఉందాము, కొన్ని రోజులు డేట్ చేద్దాము, చేసిన తర్వాత పెళ్లి చేసుకుందాము అని డిసైడ్ అయ్యారనుకోండి, ఈలోపే ఈమె కానీ ఆయన కానీ విత్డ్రా అయ్యారనుకోండి, దాని గురించి పెద్ద మాట్లాడుకోవటానికి లేదు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, పెళ్లి ప్రస్తావన వీళ్ళ స్నేహంలో ఉందా లేదా అన్నదే పాయింట్ అండి. బేసిక్గా ఆ పాయింట్ ఉన్నది అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. ఆ పాయింట్ ఉంది కాబట్టే ఆ అమ్మాయిని భయపెట్టో, బెదిరించో, హింసించో ఆ అమ్మాయిని ఆ అభిప్రాయంలో నుంచి వెనక్కి తీసుకురావటం వీళ్ళందరి కర్తవ్యం అయిపోయింది ఇక్కడ. అంటే దీనిలో 10-11 మంది పాలు పంచుకున్నారు అని చెప్పి ఆ అమ్మాయి అభియోగం చేస్తున్నారు కదా. హైదరాబాద్ లోని ఎవరో ఒక ఇంటికి పట్టుకెళ్లారు, కొంతమంది అందరూ కలిపి నన్ను బెదిరించారు, హింసించారు. అది మాటల ద్వారానా లేకపోతే చేతల ద్వారానా ఎలా హింసించారు అనేది ఏది ఏమైనా ఆ అమ్మాయి అతను రాహుల్ రెడ్డికి ఇంకొక అమ్మాయి, ఇంకొక బెటర్ ఆప్షన్ దొరికి ఉండాలి. ఆ బెటర్ ఆప్షన్ దొరికేసరికి ఇంకా ఈ అమ్మాయి వద్దు అని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఆ అమ్మాయి ఎక్కడ ఫైట్ చేస్తోనని ఆ అమ్మాయిని ఈ విధంగా బెదిరించారు. మరి నిజంగా ఆ అమ్మాయి ఇంతలా అడిగినప్పుడు ఆడపిల్లలే అన్నీ అడుగుతారా? కొన్నిసార్లు ఆడపిల్లలు కూడా విత్డ్రా అయిపోతున్నారు కదా, అప్పుడు మగపిల్లలు దేవదాసులు అయిపోతున్నారు కదా అని ఇమ్మీడియట్గా కామెంట్స్లో మనకు ఫస్ట్ వచ్చేది అదే. కానీ అశూరెడ్డి విషయం ఏమైంది? అతను కంప్లైంట్ చేయగలిగాడా లేదా? పెళ్లి చేసుకుంటాను అని దాదాపు 9.5 కోట్లో ఎంతో ఇచ్చాడు అతను, 10.5 కోట్లో ఇచ్చాడు.
ఆ డబ్బులతోటి ఆమె బంగారం కొంది, ఒక ఫ్లాట్ కొంది, ఒక కారు కొంది. పెళ్ళంటే వాయిదా వేస్తూ ఉంది. ఎన్నోసార్లు జాతకాలు కూడా చూపించారు. జాతకాల వరకు వెళ్ళారు అంటే పెళ్ళి ఇష్టమనే కదా. మరి ఆ అమ్మాయి కాదందని అతను కేసు పెట్టాడా లేదా? అలాగే ఈ అమ్మాయికి కూడా. ఈ అమ్మాయి నాకు అతను కావాలని అంటుంది. కా దానిలో ఈ రాహుల్ సిప్లిగంజ్ కానీ, రాహుల్ సిప్లిగంజ్ వైఫ్ కానీ, ఆ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరికీ ఏంటి పని నన్ను అడిగితే? ఒకసారి నా ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏంటంటే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది. వచ్చి నా భర్త తాలూకు కుటుంబ సభ్యులతోటి నా భర్త వల్ల నాకు మనశ్శాంతి లేదు, నేను విడాకులు కావాలనుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టడానికని వచ్చింది. వాళ్ళపైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడానికని వచ్చింది. ఈ కేసు బుక్ చేసే ముందు మేమే కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. కౌన్సిలింగ్ చేయడానికి ముందే కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో అతనితో పాటు అతని బావమరిది కూడా వచ్చాడు. అంటే అతని భార్య, అతని చెల్లెల భర్త వచ్చాడు. వచ్చి అతను ఏదో చెప్పబోయాడు. ఇలా కాదండి, అలా కాదండి, ఇదండి అదండి అని. కానీ అక్కడ కేసు చూస్తే ఆ అమ్మాయి ఆరోపించినంత అభియోగాలు అక్కడ కనిపించట్లా. అయినప్పటికీ అక్కడ చెప్తుంది ఎవరు? అతని బావమరిది, అతని చెల్లెలు భర్త. అది కరెక్ట్ కాదు. నేను ఇమ్మీడియట్గా చూడండి, ఇది మీ సబ్జెక్ట్ కాదు. మీరు ఇలా వచ్చి మీకు కంప్లైంట్ చేసే రైట్ లేదు. మీరు అయినా సరే మీరు వచ్చి మాట్లాడతాను అంటే మీ వైఫ్ పైన కూడా కేసు బుక్ అవుతుంది. మీరే ఇంత మాట్లాడుతున్నారు అంటే మీ వైఫ్ ఇంకెంత మాట్లాడి ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే సదరు భర్త ఉన్నాడో ఆ భర్త చెల్లెలు భర్త ఇతను వచ్చి కంప్లైంట్ చేస్తే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. అందుకని నేను క్లియర్ కట్గా చెప్పాను, చూడు బాస్, నీకు ఇక్కడ సంబంధం లేదు, అయినా ఉంది అని నువ్వు అనుకుంటే కనుక అసలు నువ్వు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంత మాట్లాడుతున్నావు అని అంటే ఇంట్లో ఇంకెంత మాట్లాడుంటావు, మీ మిస్సెస్ ఇంకెంత మాట్లాడుంటుంది ఆడబడుచు హోదాలో. కాబట్టి మీరు దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి అని చెప్పాను. అయితే అక్కడ అసలు గమ్మత్తు ఏంటి అంటే, నేను ఎందుకు ఆధారాలు లేవు అక్కడ అన్నాను అంటే, కనీసం ఆ పిల్లాడిని చూపించట్లేదండి భర్తకి. ఏంటో వీళ్ళు విడాకులు వచ్చేసినట్టు ఇప్పుడు ఈ కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు పొద్దున పూట కంప్లైంట్ చేయడానికి వచ్చేటప్పుడేమో పిల్లవాడిని తీసుకొని వచ్చారు మన మనసులు కరిగిపోవటానికి. అంటే కంప్లైంట్స్ కూడా ఎలా ఉంటారో చెప్తున్నా నేను. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రండి, ఈలోపు వాళ్ళు కూడా వస్తానంటున్నారు అని చెప్తే పిల్లవాడు లేకుండా వచ్చింది ఆ అమ్మాయి. నేను చెప్పాను, లేదమ్మా అతని హక్కు పిల్లాడిని చూడటం. మీరు వెళ్ళి మీ ఫాదరో మీ మదరో ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి పిల్లాడిని తీసుకొని రండి అంటే, అసలు ఆ తండ్రి ఎంత ఆశగా చూస్తున్నాడంటే ఆ పిల్లాడి వంక నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను అప్పుడు ఆ పిల్లోడిని నేను తీసుకొని తండ్రికి ఇచ్చాను ఎత్తుకోమని. ఇప్పటికీ నాకు వాళ్ళు టచ్లో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ బావమరిది నా దగ్గరకు వచ్చి, అవును మేడం మీరు చెప్పింది కరెక్టే, నేను ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను కానీ మీరు చెప్పింది కరెక్టే, ఇక్కడ నేను ఇన్వాల్వ్ అవటం కరెక్ట్ కాదు, మీరు బాగా చెప్పారు అని చెప్పి ఈ రోజుకి నాకు కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళు. అంటే ఎవరైనా తెలియక కూడా పొరపాట్లు చేస్తారు. కానీ ఇలా చచ్చిపో, బతుకు, నువ్వు మాకు అడ్డం వద్దు, నువ్వు చచ్చిపోతే మేము బాగుంటాము, ఇవన్నీ మాట్లాడటం అనేది ఏదైతే ఉందో వీళ్ళకి తెలియట్లేదు, ఎవరన్నా చెప్తే వినేలాగానూ లేదు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఎవరి విషయాల్లో కల్పించుకోవచ్చు, ఎవరి విషయాల్లో కల్పించుకోకూడదు. ఇప్పుడు ఈ రాహుల్ రెడ్డి చెల్లెలు ఎవరైతే ఉందో, అన్న
జీవితం బాగు చేయటం కోసం ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కొంగు తిప్పేసేసి ఆమె పోరాటానికి సిద్ధమైతే ఆమె మీద ఇప్పుడు ఆమె మీద కూడా కేసు అవుతుంది. అయింది, పెట్టారు కదా, అందరి మీద పెట్టింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అంట, అమ్మాయి అక్కడ వైజాగ్ అమ్మాయి అక్కడ పెట్టింది. వీళ్ళంతా తిరగాలి ఇప్పుడు అక్కడికి, సరిపోతుంది అప్పుడు. అందుకని ఎవరికి ఎంత పాత్ర ఉంది, ఎవరు ఏం చెయ్యొచ్చు, మనం చేసే తప్ప ఒప్ప అనేది కొంచెము కాస్త మందు దాగేసి మాట్లాడితే కుదరదు. ఇట్లాంటివి కొంచెం మామూలు మైండ్ తోటి మేమేమో సెలబ్రిటీలు కాబట్టి మేమేం చేసినా సరిపోద్ది అనుకుని చేస్తే ఇలాగే ఉంటాయి కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.